శ్రీశక్తి పథకం ఎఫెక్ట్ చూడండి. పాపం మగవాళ్ళు ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్స్ప్రెస్ బస్సులో, పల్లె వెలుగు బస్సులో అసలు సీట్లు దొరకడం లేదు మగవాళ్ళకి. చాలా దయనీయంగా అయితే ఉంది. తాడిపత్రి బస్ స్టాండ్ చూడండి, సెలవులు అయిపోయిన కారణంగా చాలా రద్దీగా అయితే ఉంది. బస్సుల కోసం అడ్వాన్స్గా రెడీ అవుతున్నారు. చూడండి, నైట్ అవుతున్నా కూడా బస్సుల కోసం పడిగాపులు కావాల్సి వస్తుంది. బస్సు ఇప్పటికే 3 అవర్స్ లేటు. మళ్ళీ డిపోలు పెట్టినారు. మళ్ళీ ఎంత టైం అవుతుందో చూడాలి. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం తాడిపత్రి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఈరోజు మనం తాడిపత్రి నుంచి విజయవాడకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో సర్వీస్ నంబర్ 6719 కళ్యాణదుర్గం డిపో బస్సు. నేను అభి బస్సులో అయితే బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ కాస్ట్ 840 రూపాయలు అయితే పడింది. మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా కౌంటర్ దగ్గర వెళ్ళి బుక్ చేసుకుంటే 800 రూపాయలు అయితే అవుతుంది. లహరి చూడండి, ఇక్కడ ఒక లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సు, అంటే సీటర్ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది. ఇంకొక లహరి, ఆ రెండిట్లో ఏది బాగుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెండు కూడా హైదరాబాద్ వెళ్ళే బస్సెసే. ఒక కర్ణాటక బస్ మాత్రం బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది. చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే ఉన్నాయి. మనకి కాకినాడ వెళ్ళే బస్సెస్ కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి. తాడిపత్రి నుంచి ఒకే బస్సు, అనంతపురం నుంచి వచ్చే బస్సు. అలాగే మనకు బస్ స్టాండ్లో డిస్ప్లే అయితే వేసినారు. టైమింగ్స్, ఏ బస్సెస్ ఎప్పుడెప్పుడు వెళ్తాయి అనేది డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, బెటర్, నీట్గా డిస్ప్లే అయితే చేసినారు. మరి బస్సు ఆన్ టైంకి వస్తుందో లేదో చూడాలి. 7:20కి రావాల్సిన బస్సు 7:30 అయినా ఇంకా రాలేదు. అంటే 7:20కి వచ్చి 7:45కి అయితే బయలుదేరుతుంది. ఇది పుట్టపర్తి నుంచి ఒంగోలు వెళ్ళే బస్సు. అబ్బా, కరెక్ట్ 8 o'clockకి మన బస్సు అయితే ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. ఈ బస్కి డిన్నర్ బ్రేక్ ఉందంట. ఈ తాడిపత్రి తర్వాతనే డిన్నర్ బ్రేక్ అయితే ఉందని చెప్పినాడు డ్రైవరు. నేనేమనుకున్నా అంటే డిన్నర్ చేసి బయలుదేరినారేమో అనుకున్నాను. బుగ్గ దగ్గర ఎక్కడో డిన్నర్ బ్రేక్ అయితే ఉందంట. కళ్యాణదుర్గం డిపో బస్సు. నేను BS6 అనుకున్నా కానీ ఓల్డ్ బస్సు వేసినాడు. ముందే కొంచెం కండిషన్ అయితే బాగాలేదు. నాకు లాస్ట్ సీట్ 27 సీట్ వచ్చి బుక్ అయితే చేసుకున్నాను. చూడండి, నిలబడి ట్రావెల్ చేస్తున్నా. ఒక 2-3 అయితే అక్కడ కొంచెం కింద ప్లేస్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు విజయవాడకి. ఈ రూట్లో నుంచి మనకు ఒక 4-5 బస్సులు అయితే ఉన్నాయి తాడిపత్రి నుంచి విజయవాడకి. ఒక ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేసినాను తాడిపత్రి నుంచి విజయవాడ వెళ్ళే బస్ గురించి. ఇక్కడ నుంచి ఒక 430 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ అయితే చేయాలి. 8 గంటలకు వచ్చిన బస్సు 8:20కి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇంకా రేపు పొద్దున మనం 6 గంటలకి దిగాలి. మరి అంతలోపు దిగుతామో లేదో చూడాలి. ఎందుకంటే బస్సు ఆల్రెడీ లేట్ ఉంది, 1 అవర్ లేట్ ఉంది. ఎందుకంటే 7:20కి వచ్చి 7:45, ఇప్పుడు టైం చూస్తే 8:20. ఆ ప్రకారం చూసుకుంటే 35 మినిట్స్ డిలే అయితే ఉంది. కానీ బస్ కండిషన్ ఎందుకు నాకు కొంచెం డౌట్ కొడుతుంది. కొంచెం స్లోగా వెళ్ళడం, కొంచెం ఇంజన్ మొరాయించడం లాంటివి అయితే చేసింది. మరి ఎక్కడైనా కొంచెం ఇబ్బంది కలిగిస్తుందేమో చూడాలి. డ్రైవర్ కూడా అదే అంటున్నాడు, కొంచెం డౌట్ ఉంది ఇంజన్ మీద అని. ఎందుకంటే సెలవులు అయిపోయినాయి. నేను ట్రావెల్ చేసేది సండే, October 5 ట్రావెల్ చేస్తున్నా. October 6 కాలేజెస్, స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు కాలేజీలకి. అందుకే రష్ అయితే ఎక్కువ ఉంది. ఒక 1/2 అవర్ తర్వాత అయితే యూకే పంజాబీ ఫ్యామిలీ డాబా దగ్గర అయితే భోజనానికి అయితే ఆపినాడు. డాబా దగ్గర, పంజాబీ డాబా. నేనైతే ఇంకా ఈ బస్సెస్ ఆపే చోట తినకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ, ఫుడ్ సరిగా ఉండదు. మళ్ళీ ఊకే బాగాలేదని నేను చెప్పడము, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి తిట్టడము. అంటే వాళ్ళు తిడుతున్నారని అయితే నేను రివ్యూ అయితే ఇవ్వడం మానేయలేదు. ఈ హోటల్లో తినే కంటే ఫ్రూట్స్ తీసుకొని తినడం బెటర్ అని ముందుగానే ప్రిపేర్ అయ్యి ఫ్రూట్స్ తిన్నా. అందులో డిన్నర్ బ్రేక్ ఆల్రెడీ అయిపోయిందేమో అనుకునే నేను ఫ్రూట్స్ తిన్నా. లేకపోతే ఖచ్చితంగా తిని అయితే మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇస్తాను, డౌట్ ఏం లేదు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా నేనైతే పట్టించుకోను. రేట్లు కూడా బాగానే ఉన్నాయి. మరి లో కాస్ట్ అన్నీ లేదు, బాగానే పెట్టినాడు రేట్లు. పంజాబీ డాబాలో మ్యాక్సిమం నాన్ వెజ్ పెట్టరు, కానీ ఇక్కడైతే పెట్టినారు. అంత కాస్ట్ పెట్టి సెల్ఫ్ సర్వీస్, అంటే వాళ్ళు మనకు సర్వీస్ గురించి చేయరు. మన ఐటమ్స్ పోయి మనమే తెచ్చుకోవాలా. ఇంతకన్నా దరిద్రం ఏమని నేనైతే తినడం అయితే మానేసినాను. కానీ రివ్యూ అయితే తీసుకున్నాను. అక్కడ తిన్న ప్రతి ఒక్కరిని అయితే అడిగినాను. వాళ్ళేమీ బాగాలేదు అని లేదు, బెటర్ అన్నారు. అంతే అంతే. ఇంకా వాళ్ళు చెప్పింది ఏమంటే పర్లేదు, బాగానే ఉందని అన్నారు. ఎవరైతే మరీ బ్యాడ్ అని అయితే చెప్పలేదు. ఓకే, ఈసారి తాడిపత్రి నుంచి వచ్చేవాళ్ళు కానీ కళ్యాణదుర్గం నుంచి వచ్చేవాళ్ళు క్యారేజ్ తెచ్చుకోవడం బెటర్. కొలిమిగుండ్ల బస్ స్టాండ్ బోర్డు బాగుంది. బస్ స్టాండ్ కూడా చిన్నదే.
బస్సు ఎందుకో చాలా స్లోగా పోతుంది. అక్కడ బుగ్గ దగ్గర అయితే ఒక 20 నిమిషాలు ఆపేసినాడు. మళ్ళీ ఏదో ఇంజన్ దగ్గర ఫాల్ట్ అయిందని మళ్ళీ ఆడ కొంచెం రిపేర్ అయితే చేసినాడు. నాకు తెలిసి బనగానపల్లె వెళ్ళిన తర్వాత డిపోలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాబ్లం ఉందంట, రిపేర్ ప్రాబ్లం ఏదో. బస్సు కూడా చాలా స్లోగా నడుపుతున్నాడు, చాలా స్లో. నాకు తెలిసి లేట్ అవుతుంది అనుకుంటున్నా. రేపు విజయవాడ వెళ్ళేటప్పుడు 7:30 ఆర్ 8 అవుతుంది అనుకుంటున్నా. ఆల్రెడీ బస్సు 2 hours డిలే అవుతుంది. అబ్బా, ఇంకా బనగానపల్లె నియర్ బై అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. ఓకే, బాగానే కొడుతున్నాడు. మరీ స్పీడ్ ఇంకా 40 మీద కొడుతున్నాడు అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇంజన్ బాగాలేదని. ప్రజెంట్ అయితే మనం బనగానపల్లె సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాము. టైం చూస్తే 11:45 అయితే అయింది. సారీ 11:45 కాదు, 11:15 అయితే అయింది. మరి బస్సు డిపోలోకి అయితే వెళ్తుందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాడు. ఎవరు డిపోలో వెళ్ళి దిగకండి, ఏదైనా వాష్రూమ్ బ్రేక్ ఉంటే బయటనే దిగండి, మళ్ళీ బస్ స్టాండ్ డిపోలోకి వెళ్ళి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఎక్కడైనా అయితే డ్రైవర్ అయితే ఇంటిమేషన్ అయితే ఇచ్చినాడు. నాకు ఇక్కడ కొంచెం అవినాభావ సంబంధం ఉంది బనగానపల్లె. ఇక్కడ నుంచి ఇల్లూరు కొత్తపేటలో మనకు అదేది పెండెకంటి పబ్లిక్ స్కూల్ అని సిబిఎస్ఈ స్కూల్, ఓల్డ్, చాలా ఫేమస్ ఒకప్పుడు. ఇప్పుడు లేదు, నేను సిబిఎస్ఈ అప్లికేటర్ నుంచి లేదు. అందులో అయితే నేను 2016లో జాబ్ చేసినాను ఒక 1 year. ఈ రూట్లో వస్తే నాకు కొంచెం బాండింగ్ అయితే ఉంది బనగానపల్లెలో 1 year ఉన్నందుకు. ఓకే, మనం అనుకున్నట్లుగానే డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగానే బస్సు అయితే డిపోలోకి అయితే వెళ్ళింది. టైం 11:20 అయితే అయింది. మరి ఎంతసేపు ఆపుతారో చూడాలి. ఫస్ట్ టైం బనగానపల్లె బస్ స్టాండ్లోకి ఎంట్రీ ఇవ్వడం. ఇంతకుముందు కడప బస్ స్టాండ్లో కూడా ఎంట్రీ ఇచ్చిన, తాడిపత్రి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు. వాళ్ళు కడప డిపోలోకి వెళ్ళింది, అది డీజిల్ పట్టించుకోవడానికి, ఇష్యూ వల్ల అయితే కాదు. అమ్మో, ఎంతోసేపు అవుతుంది అనుకున్నా. జస్ట్ 10 నిమిషాలే వర్క్ అయితే అయిపోయింది. ఓకే, బస్ అయితే ఇంకా స్టార్ట్ అయితే అయ్యింది. నో టెన్షన్. ఇప్పుడు టైం చూస్తే 11:30. మరి ఇక్కడ నుంచి అయినా స్పీడ్గా కొడతాడో లేదో చూడాలి. ఎందుకంటే బస్సు ఇప్పటికీ దాదాపుగా ఈ టైం కల్లా మనము నంద్యాల దాటి ఉండాలి. ఇంకా ఇప్పుడు మనం బనగానపల్లెలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 50 minutes ఆర్ 1 hour పట్టొచ్చేమో నంద్యాల. ఎప్పుడు ట్రావెల్ చేయాలి ఈ రూట్. నాకు ఈ రూటే కొత్త. బనగానపల్లి నుంచి నంద్యాల ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, ఈ రూటే కొత్త. అంటే ఈ బస్సు వయా ఎలా వెళ్తుందో చెప్పలేదు మీకు. తాడిపత్రి నుంచి వయా బనగానపల్లె, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ లాస్ట్. వన్ ఆఫ్ ది లాంగ్ డిస్టెన్స్ బస్ అనుకోవచ్చు. కళ్యాణదుర్గం డిపో నుంచి, కళ్యాణదుర్గం నుంచి అయితే 550 kilometers ఉంది విజయవాడకి. ఓకే, పికప్ అయితే ఇచ్చినాడు. స్పీడ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. మరి నంద్యాల వెళ్ళినాక కలుద్దాము, చూద్దాం మరి స్పీడ్.
అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకైతే నంద్యాలకైతే చేరుకున్నాము. బస్సు అయితే డిలే అయితే ఉంది, చాలా డిలే అయితే ఉంది. మరి విజయవాడ వెళ్ళేలోపు మరి ఎంత కవర్ చేస్తారో చూడాలి. చాలా డిలే, ఈ టైం కల్లా మనం చాలా లాంగ్ వెళ్ళాలి. బస్ కొంచెం ఇబ్బంది అది జరిగి కొంచెం మనకైతే ప్రాబ్లం అయితే క్రియేట్ అయితే చేసింది. ఇంకా ఇంజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎవరిని క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. ఈ బస్కి రిజర్వేషన్ సౌకర్యం కళ్యాణదుర్గంలో ఉంది, అనంతపురంలో ఉంది, తాడిపత్రి ఉంది. మళ్ళీ నంద్యాల నుంచి బనగానపల్లి నుంచి ఈ బస్కి బుకింగ్ అయితే ఉండదు. సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కాలి. అందుకే బస్ మొత్తం రిజర్వేషన్ అయిపోయింది, టోటల్ ప్యాకప్. అందుకే జస్ట్ బస్ స్టాండ్లో పార్సల్ సర్వీసెస్ ఇచ్చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అయినాడు. ప్రజెంట్ అయితే మనం నంద్యాల అవుట్ సైడ్ అయితే ఉన్నాం, బస్ స్టాండ్. నిద్ర వస్తుంది. మరి మార్నింగ్ గుంటూరు కలుస్తానో నర్సరావుపేట కలుస్తానో తెలియదు. మధ్యలో ఏమన్నా మెలకు వస్తే షూట్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఓకే, గుడ్ నైట్ మరి అందరికీ కూడా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే మనం గుంటూరు నియర్ బై అయితే ఉన్నాం బస్ స్టాండ్కి. ఇంకా నైట్ షూట్ చేయడం కుదరలేదు. మ్యాక్సిమం వినుకొండ వరకు షూట్ చేసినాను మధ్యలో చేసినప్పుడు. టైం చూస్తే 7 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే బస్ అయితే 2 hours అయితే డిలే అయితే ఉంది. 5 గంటలకల్లా మనం ఉండాలి. అటువంటిది డిలే అయితే అయింది. ఇక్కడ బస్కి మామూలుగా అయితే మార్కాపురంలో 1 గంటకు వచ్చి 1:30కి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంది కాబట్టి బస్సు ఒక 3 hours మనకు ఒక 1 hour తగ్గించినాడు, కొంచెం స్పీడ్గానే తీసుకొచ్చి. టైం 7:10 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే మనము గుంటూరు బస్ స్టాండ్ అయితే ఉన్నాము. పార్సిల్స్ ఉన్నాయి. మళ్ళీ పార్సిల్స్కి ఎంతసేపు టైం పడుతుందో మరి చూడాలి. మళ్ళీ ఎక్కువ టైం పడుతుందో లేదో చూడాలి మరి. అమ్మ, పార్సిల్ అయితే పెద్దగా అయితే టైం పట్టలేదు, జస్ట్ 5 minutesలో. అంటే పార్సిల్ దించినాడు, అవి రావడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం గుంటూరు బస్ స్టాండ్ అయితే ఉన్నాము. మళ్ళీ ఇంకా ఎవరిని ఏ ప్యాసింజర్ని ఎక్కించుకోలేదు. డైరెక్ట్ అయితే స్టార్ట్ అయితే అయినాడు విజయవాడకి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 40 kilometers అయితే ట్రావెల్ అయితే చేయాలి. ఇది ఎన్టీఆర్ సర్కిల్, అది ఎన్టీఆర్ సర్కిల్. మరి ఎన్టీఆర్ సర్కిల్ అంటారేమో, తారక రామారావు గారి విగ్రహం కాబట్టి ఎన్టీఆర్ సర్కిల్ అనొచ్చు దీన్ని. మనం కొత్త కాబట్టి మనకి పెద్ద ఐడియా ఉండదు, ఏ సర్కిల్ అనేది తెలుసు నాకు కూడా. ఓకే, ప్రజెంట్ అయితే మనం విజయవాడకు కూడా చేరుకున్నాము. విజయవాడనేనా? ఎస్, ఎందుకంటే నైట్ సైడ్ నిద్రపోలే కదా. గుంటూరులో షూట్ చేసి కళ్ళు మూసుకొని లేదు, అట్లా నిద్రపోయి ఇప్పుడు మళ్ళీ లేచినాను. ఎస్, విజయవాడలో అయితే ఉన్నాము. నా స్టాచ్యూ చూడండి, చాలా పెద్దది. ఓకే, ఎన్టీఆర్ బస్ స్టాండ్ గుంటూరు. ఇది పండిత్ నెహ్రూ బస్ స్టాండ్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్.
యాక్చువల్లీ విశాఖపట్నం కూడా పెద్దది అనుకున్నా, అంతేం లేదు. మన కర్నూలు అనంతపురం బస్ స్టాండ్ చాలా బాగుంటుంది విశాఖ బస్ స్టాండ్తో పోలిస్తే. హైదరాబాద్ ఎంజీబీఎస్ కూడా బాగుంటుంది టీఎస్ఆర్టీసీ వాళ్ళది. ఖమ్మం అయితే ఇంకా బాగుంటుంది. కరీంనగర్ కూడా బాగుంది బస్ స్టాండ్ వాళ్ళది. మనది గుంటూరు. మనం బస్ స్టాండ్ మ్యాక్సిమం వెల్ మెయింటెనెన్స్గా తెలుగు రాష్ట్రాల ప్రజలు బస్ స్టాండ్స్ ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే మెయింటెనెన్స్ బాగుంటుంది మ్యాక్సిమం. ఓకే, విజయవాడకైతే మనం 8:30కైతే చేరుకున్నాము. 2.5 hours అయితే బస్ అయితే డిలే అయింది. అంతేందుకు మన ఆడ 7:10 అంటే 7:20కి బయలుదేరినాము. మధ్యలో ట్రాఫిక్ జరిగింది, కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయితే కలిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ బస్సులో నాకైతే జర్నీ చాలా విసిగెత్తికిచ్చింది. అసలుకి కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను బస్ జర్నీ ఓవరాల్గా. థ్యాంక్ యూ.